పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్ యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపేలా ఉన్నాయి. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఈ యుద్ధం వల్ల 2027 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఏకంగా 100 బేసిస్ పాయింట్లు అంటే 1% వరకు తగ్గే ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటితే అది భారత్లో ద్రవ్యోల్బణాన్ని 80 నుండి 100 బేసిస్ పాయింట్ల మేర పెంచుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. చమురు ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ రాయితీ భారం పెరిగి ద్రవ్యలోటు జీడిపిలో 0.4% మేర అదనంగా నమోదయ్యే అవకాశం ఉందట. సో ప్రస్తుతం 7% పైగా వృద్ధిని అంచనా వేస్తున్న వేళ యుద్ధ పరిణామాలు భారత ఆర్థిక పురోగతికి బ్రేకులు వేస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చమురు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినటం వల్ల రూపాయి విలువ పతనం కావడంతో పాటు సామాన్యుడి జేబుకు కూడా భారీగా చిల్లుపడనుంది.